హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక కప్పు రవ్వతో చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయో కదా. ఈ ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇవి నార్మల్గా తినొచ్చు అండ్ చట్నీలో కూడా తినొచ్చు. ఇవి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అనేటివి తీసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఈ వాటర్ వేడై ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా ఇలా రవ్వ వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా మెల్లిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకోవడం వల్ల గడ్డ కడుతుంది. ఇలా స్లోగా వేసుకుంటూ ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా గడ్డ కడుతుంది. ఇలా స్లోగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, పచ్చిదైనా ఎండుదైనా, తర్వాత దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇది ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. అంతలోపు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొని దాంట్లో గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఈ పిండి వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకొని ఇది మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ముద్దకు వచ్చేంత వరకు అడుగంటకుండా ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముద్దకొచ్చి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఇలా పిండి. అప్పుడు ఇది అనేది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనము చపాతీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అలా ఇలా కలుపుకోవాలి. ఇలా మెల్లిగా ప్రెస్ చేస్తూ కలుపుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఇది పిండి అనేది సరిగా కలుపుకోకుంటే కూడా విడిపోవడము, విచ్చిపోవడము అట్లా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ పిండి అనేది బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్దలా చేసుకొని మనము దీన్ని ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఇలా చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన కూడా ఆయిల్ పెట్టుకోవాలి, కింద కూడా ఆయిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. తర్వాత ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా చపాతీలాగా చేసుకోవాలి. బాగా మందంగా రాకూడదు, అలానే సన్నగా వస్తే కూడా ఇలా క్రిస్పీగా విచ్చిపోవడము అలా అవుతాయి. కాబట్టి మీడియం సైజులో నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకొని మన దగ్గర ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదా, ఇలా గ్లాస్తో మనకు ఏ షేప్లో అంటే ఇట్లా ఆ సైజులో చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో చేసుకున్నాను. తర్వాత నేను ఒక పెద్ద గ్లాస్తో కూడా ఒక 2 తీసుకున్నాను. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు. ఇలా రౌండ్గా తీసుకొని ఇవన్నీ ఇలా మిగతాది పిండి ఉంటుంది కదా ఈ సైడ్ది, ఫస్ట్ ఈ చిన్న చిన్నవి ఈ పూరీలు అనేటివి పక్కన పెట్టేసుకొని ఆ సైడ్లో ఉన్న పిండి తీసేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి కూడా తీసేసుకొని దీన్ని ముద్దకు చేసుకొని సేమ్ ఇలానే చేసుకోవాలి. తర్వాత అవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని దీంట్లోకి ఒకటొకటి లేదా ఆయిల్ ఎక్కువగా ఉంటే 2 వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇది కొద్దిగా అది పైకి తేలి కలర్ చేంజ్ అయిన తర్వాతనే తిప్పాలి, ముందే తిప్పకూడదు. ఇలా పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత ఇలా తీసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో సైజు తీసుకున్నాను కదా పెద్ద గ్లాస్తో చూడండి, ఇలా తీసుకొని ఇవి కూడా సేమ్ అదే విధంగా
వేసుకోవాలి. ఇక్కడ నేను 2 వేసుకొని చూపించాను. చూడండి, ఇవి బాగా పొంగిన తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇటు తిప్పేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ పూరీలు రెడీ. చాలా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి.